సో అదే బ్యారేజీలో కూడా పోతాం వస్తుంటాం. ఉందండి, కొండ మొదలండి మాది. ఇప్పటికి ఏం లేదండి, ఇల్లు కడుతున్నామని ఇళ్ళ కాడికి తీసుకెళ్లారు, మమ్మల్ని చూపెట్టారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఎలక్షన్ కోడ్ అయిపోయేదాకా మేమేమి చేయమన్నారు. అంతవరకు అండి మేము చూసామండి. బాగా ఎందుకులేండి చెప్పుకోకూడదు. మీకు అనిపించింది చెప్పండి. మాకు అనిపించిందా, మేము ముంపు గ్రామం వాళ్ళం ఒప్పుకోం కదా. తతిమ వాళ్ళు మీ విలేజ్ వీళ్ళంటే ఒప్పుకుంటారేమో కానీ మమ్మల్ని ఖాళీలు చేపించి మా భూములన్నీ ఆక్రమించుకునేటప్పుడు మాకు మంచిగానే ఎలాగ అనిపించదు. అదేండి మా పరిస్థితి. మాకు మంచిగా లేదు. ఎల్లకాలం ఒక చేతి ముద్ద తింటే సుఖం ఏంటండి, ఒక చేతితోనే తినకూడదు కదా అని మా అభిప్రాయాలు ఉన్నాయి జనాలకి. ఎవరన్నా రాని తర్వాత అటు జగన్ రావచ్చు, బాగుంటుంది. ఎవరన్నా కానీ మాకేమో పార్టీ పిచ్చి ఏం లేదు. ప్రాజెక్ట్ పనులు అయితే బాగా జరిగినాయి. మాకైతే మాది జగ్గంపేట మండలం జగ్గంపేట మండలం అనేది కాటరపల్లి అనేది నెహ్రూ గారు అయితే బాగానే చేశారు. రోడ్లు అవి బాగానే పోసారండి. సిమెంట్ రోడ్లు అయినాయి, పనులు అయినాయి, బాగానే అయినాయి. రోడ్లు అయినాయి పూర్తి అయిపోయినాయండి. ఇంకా అదంటే సైడ్ డ్రైనేజీలు అవి ఉండిపోయినాయి. అదే అంటే ఈ ఓట్లు వేసిన గురించి గట్రా ఏమన్నా ఆగారనుకుంటున్నాను. అదే పనులు అయితే బాగా జరిగినాయి. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే బాగానే ఉందండి. చెప్పుకోవాల్సి వస్తే ఒక ముసలోళ్ళకి పెద్ద కొడుకుగా బాగా నిలబెట్టి బాగా పని కార్యక్రమం బాగా చేశారు. దానికైతే ఈ మధ్యకాలంలో అయితే మొత్తం మీద ప్రతి ముసలోళ్ళకి కూడా మర్చిపోకుండా అతను ప్రతి ముసలోళ్ళకి మర్చిపోకుండా చెయ్యాలి. పెద్ద కొడుకుగా నిలిచాడు. ఇప్పుడు వాళ్ళే చూసేలా ఉన్నారు కొడుకుల్ని గట్రా. ఆయన పరిపాలన బాగానే ఉంటుందండి. పరిపాలన బాగానే ఉంటుంది. మనకి అమరావతి పూర్తి అవ్వాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగానే ఉంటుంది. ప్రాజెక్ట్ అయితే నాయకులు చెప్తున్నారు కదండి, 65 అంత అయ్యింది అంటున్నారు కదా. పోలవరం ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది. అంటే ఎంత పర్సెంటేజ్ అయిందని మనకైతే ఐడియా లేదు కానీ జరుగుతుంది వర్క్ అయితే. అంటే కేంద్రం కొంచెం సహకరించలేదు కానీ సహకరించుంటే కొంచెం ఫాస్ట్ అయ్యేది. సహకరించకపోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది. అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం ఉండాలి. కేంద్ర సహకారం ఉండాలంటే మరి సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చి ఇక్కడ స్టేట్లో తెలుగుదేశం వస్తే కనుక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పర్వాలేదండి, కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కానీ కొద్దిగా పర్వాలేదు అనిపించింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు చేసినా ఇంకా అంతకుమించి చేసేదేం లేదు. మనకు రావాల్సిన నిధులు ఇవ్వలేదు కాబట్టి దాన్ని కొంచెం వాళ్ళు ఎవరిచ్చినా చేసేదేమో. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ చేయాలి, అదే తప్పనిసరిగా అందరికీ అవసరం. అది రాష్ట్రానికి జీవనాడేది. పథకాలు ఆదరణ పథకం ఒకటి పెట్టారు. ఇప్పుడు బీసీలకి కాపు కార్పొరేషన్ ఇవన్నీ పెట్టి తద్వారా స్వయం ఉపాధి సోపానాలు పెట్టారు. నెక్స్ట్ పెన్షన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. సక్రమంగా అందరికీ అందుతాయండి, అందులో ఇబ్బంది ఏం లేదు. ప్రతి నెల 5వ తారీఖుల కల్లా ఇక్కడ అందజేస్తున్నారు. మార్పు కోరుకునే వాళ్ళు జగన్ కోరుకుంటున్నారు. లేదు ఇలాగే కొనసాగాలనుకుంటే చంద్రబాబు నాయుడు బెటర్ అనిపిస్తుంది. నేను అనుకునేది ఏముంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసమర్థుడు కావాలి, సమర్థమైన నాయకత్వం కావాలి. ఆవేశపరుడు ఇవన్నీ అనవసరం, మాటలు చెప్పేవాడు పనిచేసేవాడు. ఏదైనా చంద్రబాబు నాయుడు వస్తే కొంతవరకు ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అవసరం ఉంటుందని నా ఉద్దేశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.